హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడైతే ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. ఫ్రెష్ అయిపోయా. సాధ్వి కూడా స్కూల్కి వెళ్ళిపోయింది. అయాన్ష్ అయితే ఆడుకుంటున్నాడు. ఏం చేస్తున్నావని? నిన్న చేపలు పక్కన పెట్టాక ముక్కలు కొన్ని అది అల్లం కడుగుతున్నా, మసాలా వేద్దామని అల్లం కడుగుతున్నా. అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? వెళ్ళింది. సాధ్వి స్కూల్కి వెళ్ళింది. అయాన్ష్ ఆడుకుంటున్నాడు. కర్రీ ఏం చేసావు? ఇంకో చూపిస్తారా? పచ్చడి నూరా, రోటి పచ్చడి, రోట్లో నూరైంది. టమాటా పప్పు చేసా. ఓకే. ఏంది అప్పుడే వచ్చా? ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి అన్నావుగా, కూరగాయలు తీసుకొద్దామని వచ్చా. ఇప్పుడైనా అల్లం చిన్నపై కట్ చేసి మిక్సీ వేయడమే. అల్లం చిన్నపై పేస్ట్ కొంచెం, బియ్యం పిండి, కార్న్ఫ్లోర్, కారం, పసుపు, ఉప్పు. ఎగ్ కూడా కొంచెం నిమ్మకాయ. కొంచెం ఫుడ్ కలర్ కూడా, కొంచెం ఫుడ్ కలర్. దాంతో బాగా కలుపుకొని ఆ ముక్కలకి పట్టేయడమే. ఇలా ముక్కంతా అమ్మాయి వచ్చాక ఫ్రై చేస్తే ఇది అప్పుడు వేడిగా ఉండిద్దిగా, అప్పుడు అమ్మాయి తింటాను. ఇప్పుడు బాగుంటుంది. నువ్వు కూడా తింటావు అప్పుడు. ఇష్టమే నీకు కూడా? ఇష్టమే. అమ్మాయి ఎన్నింటికి వచ్చింది? ఇవాళ వెళ్ళింది. ఏడుస్తుందట. స్కూల్లో తేవాలి. ఆఫ్టర్నూనే తీసుకొస్తా, లేదంటే 4కి. మేడంకి ఫోన్ చేసి మధ్యాహ్నం పూట మాట్లాడు ఒకసారి. మాట్లాడతా. ఇవాళ స్టార్టింగ్ వెళ్తాను సాధ్వి స్కూల్కి. ఇదంతా ఇట్లా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ మసాలా కూడా దీనికి మిగిలిందిగా ఈ ముక్కలు మీరు అప్లై చేసుకుంటే అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సాధ్వి ఎక్కడికి వెళ్తాం మనం చెప్పు? ఎక్కడికి వెళ్తున్నాం? పార్క్ కాదు, గుంటూరు. ఎవరున్నారు? అమ్మమ్మ. నువ్వు కాదు, అమ్మమ్మ. ఓకే అండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అమ్మ వాళ్ళ ఇల్లు, అమ్మ వాళ్ళని చూపిస్తాను. చోట మనం ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో చోట చెప్పు, ఎక్కడికి వెళ్తున్నాం? అదిగో అటు. హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్దాం ఇంకా? ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? ముందు మిమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్ళి తర్వాత బజార్ వెళ్దాం. ఏం తీసుకోవాలి బజార్లో? బజార్లో అమ్మాయికి స్లేట్ ఒకటి తీసుకోవాలి. ఇంకా ఇంకా ఫోన్కి సంబంధించిన యాక్సెసరీస్ తీసుకోవాలి. ఇంకా కూరగాయలు తీసుకోవాలి. ఓకే, వెళ్దామా? ఓకే రాసాగర్ వెళ్దాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ కుట్టాలి. వీళ్ళు డ్రెస్సులు ఇచ్చారు, దుప్పట్లు ఉన్నాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కుట్టేయాలి. టైం అవుతుందిరా. ఇది సరిగేసుకో. ఇది కూడా ఇది ఇండియాలోనే అతిపెద్ద చిల్లీ మార్కెట్ యార్డ్ ఇది. ఇక్కడ నుంచి చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక ఇంకా ఇతర దేశాలు, అన్ని దేశాలన్నిటికీ ఇక్కడ నుంచే ఎగుమతి అవుతుంది. అతిపెద్ద చిల్లీ మార్కెట్ ఇది. మిర్చి, అన్ని రకాల మిర్చి ఇక్కడ దొరికిద్ది. ఇది గుంటూరులోనే ఫేమస్ అయ్యింది. సెకండ్ గేటా? ఇది సెకండ్ గేట్. రైతులందరూ ఇక్కడికే కదా వచ్చేది? ఎక్కడున్నా
రైతులు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్న రైతులందరూ ఇక్కడికేనండి వచ్చేది. ఆంధ్ర రాష్ట్రంలో పండించే రైతులు కానీ, ఖమ్మం జిల్లా నుంచి కానీ పెద్ద పెద్ద రైతులంతా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటారు. ఓకే అండి. అమ్మ వర్క్ చేసేది కూడా ఇక్కడ దగ్గరలోనే. ఇదిగోండి ఇక్కడ అమ్మ వర్క్ చేసేది. ఇది ఆఫీస్ రూమ్ అనమాట. ఇది టెంపుల్ పక్కన ఫ్యాక్టరీస్ ఉంటాయి. ఇది తిరుపతమ్మ తల్లి గుడి అనమాట. ఇదిగోండి అమ్మ కనపడుతుంది చూసారు అక్కడ. మా హాయ్ చెప్పు. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఎక్కడికయ్యా అంచు? అమ్మురా లోపలికి రా, ఉంచు దాము. వెళ్ళు లోపలికి వెళ్ళు అమ్ము. బాయ్ బాయ్ అమ్ము. ఎమ్మటనే వస్తాలే. ఇదిగోండి గుంటూరు ఉమెన్స్ కాలేజ్ ఇదే అనమాట. నేను చదివింది కూడా ఇక్కడే. ఇక్కడైతే మేము కూరగాయలు తీసుకోవడానికని వచ్చాము. కూరగాయలు అయితే తీసుకున్నాము. తాజాగా ఫ్రెష్గా కూరగాయలు బాగున్నాయి. మార్కెట్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. ఇక కూరగాయలన్నీ సర్దుకోవడమే. కూరగాయలన్నీ తీసుకొచ్చాను, అవన్నీ సర్దుకోవడమే. ఇక పచ్చిమిరకాయలు ఇలా తొడియని తీసుకొచ్చుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. కొత్తిమీర అయితే కట్ చేసేసి దీంట్లో వేసేసుకున్నా. ఉసిరికాయలు కూడా తెచ్చా పచ్చడి పెట్టుకోవడానికి. ఇవి మామిడికాయలు ఇక సీజన్ అయిపోతుంది కదా, దాంట్లోకి మెంతులు, ఆవాలు ఇవన్నీ రేపు పొద్దున ఎండబెట్టి అస్తం చేత పచ్చడి పెట్టించాలి. ఆయిల్ ప్యాకెట్స్ ఫ్రిడ్జ్ మొత్తం అయితే సర్దేశాను. కూరగాయలు కూడా మొత్తము. అదిగోండి ఫ్రిడ్జ్. ఉదయం చేప ముక్కల్ని మసాలా పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను కదా. ఇప్పుడైతే ఫ్రై చేస్తున్నాను. నేను ఫిష్ నిన్న తీసుకొచ్చాము కదా, అవి ఫ్రై చేస్తున్నాము. ఇక ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసేసుకుంటే అప్పుడు ఇరికిరిగ్గా ఉండకుండా ఉండిద్ది. దీన్ని అడ్జస్ట్ చేస్తాం ఇప్పుడు. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే లోపల ముక్క కూడా బాగా వేగిద్ది అనమాట. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి చూసి ఏం చూపిస్తాను. ఇదిగోండి సూపర్ వచ్చింది కలర్ కూడా. ఎవరైనా నీ బట్టలు కుడుతున్నావు? ఇంటెనక మౌనిక ఉందిగా, అమ్మాయి ఇచ్చింది. రేపు అమ్మాయిది బర్త్డే అంట, అందుకని హ్యాండ్స్ అయ్యి టాప్స్ ఇచ్చింది. అవి కుడుతున్నా. పొద్దున్న చెప్పాగా నీకు మిషన్ దగ్గర బట్టలు ఉన్నాయి కుట్టాలి అని చెప్పాగా. మౌనిక ఇచ్చింది, అవి కుడుతున్నా. పిల్లల గౌన్లు, మౌనిక టాప్లు అవి ఇచ్చింది. మన వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.